ఒక ఆర్గనైజ్డ్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వారి స్వప్రయోజనాల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నీరుగార్చేశారు అధ్యక్ష. ఈరోజు ఎంత బాధ కలుగుతుందంటే వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను, ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చ చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష. జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష. ఆయన అడిగారు రైస్, ఆయన రైస్ గురించి కూడా చెప్పానండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష. ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% of what the previous government has done in the past 5 years we have done in the past 6 months అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో సమీక్షించి ఏ విధంగా మనం ఈ వ్యవస్థను పటిష్టం చేద్దాం, లీగల్ అంశాల గురించి, ఎన్ఫోర్స్మెంట్ అంశాల గురించి, అన్నిటిపైన కూడా చాలా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 7 కింద, సెక్షన్ 7 కింద కేసులు నమోదు చేస్తున్నాం అధ్యక్ష. క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తున్నాం అధ్యక్ష. పీడీ యాక్ట్లో కూడా మార్పులు తీసుకొచ్చి ఫస్ట్ టైం పీడీ యాక్ట్ కింద సెక్షన్స్ 316, 318 అండ్ 319 మన భారతీయ న్యాయ సంహిత యాక్ట్ కింద ఇది అప్రూవల్ ఇంకా రావాలి అధ్యక్ష. కానీ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ అన్ ఆర్గనైజ్డ్ నెట్వర్క్ అని గుర్తించి రిపీటెడ్ అఫెండర్స్గా ఎవరినైతే మేము గుర్తించావో వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెట్టేటట్టు చట్టంలో మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. వీటితో పాటు మేము అనేక అంశాలపైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రధానంగా ఆయన అడిగారు ఏ విధంగా జప్తు చేసిన అంశాలని మేము ప్రభుత్వం నుంచి మేము ఎటువంటి చర్యలు తీసుకుంటామని. బేసికల్గా స్వాధీనం చేసుకున్న ఏ ఆస్తి అయినా సరే 50 లక్షల లోపు అయితే జాయింట్ కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది అధ్యక్ష. 50 లక్షలు దాటితే కలెక్టర్ గారి పరిధిలోకి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా ప్రతి నెల ఆక్షన్ అయ్యేటట్టు చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. గతంలో ఎప్పుడు లేదు ఈ విధంగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్రీ 1 మంత్ మనం ఈ స్టాక్ డిస్పోజ్ ఆఫ్ చేయాలి, దాన్ని ఆక్షన్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది. తప్పకుండా దీన్ని ఇంకా మెరుగుపరిచే విధంగా కొన్ని కొత్త ఆలోచనలు వచ్చినాయి. వీఆర్ ట్రైంగ్ టు సీ హౌ వీ కెన్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ స్టాక్ ఆఫ్ రైస్ దట్ వీ హ్యావ్ అధ్యక్ష. తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసే విధంగా మేము చాలా స్పష్టంగా విజిలెన్స్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా సివిల్ సప్లైస్ అధికారులకి జిల్లా స్థాయిలో వెహికల్స్ని కూడా సీజ్ చేయమని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అధ్యక్ష. ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 517 వెహికల్స్ మేము సీజ్ చేసాం అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా.